చరిత్రను తిరగరాశారు ముంబై ఇండియన్స్. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయాన్ని సాధించారు. 2013 నుండి 2025 వరకు ఎంఐ ఓపెనింగ్ మ్యాచ్లో ఓడిపోతూనే వచ్చింది. ఎన్నో విమర్శలకి సమాధానం చెప్పాడు రోహిత్ శర్మ ఈ గెలుపుతో. ఈసారి ఎంఐ పర్ఫార్మెన్స్ చూస్తుంటే 6th ట్రోఫీ లోడింగ్ లానే కనిపిస్తోంది. కేకేఆర్ బౌలర్స్ కి చుక్కలు చూపించారు ఎంఐ టీం. వాంకడే స్టేడియం మొత్తం రోహిత్ పేరుతో మారుమోగిపోయింది. 78 పరుగులు చేసి చుక్కలు చూపించాడు హిట్ మ్యాన్. కేకేఆర్ 220 పరుగులు చేసి 221 పరుగుల టార్గెట్ ని ఎంఐకి ఇచ్చింది. ఎంఐకి ఈ టార్గెట్ చిన్నగా అనిపించిందేమో, పిచ్చ కొట్టుడు కొట్టారు భయ్య. ఇంతలా కొట్టుడు కొడితే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్దాం. ఎంఐ టాస్ గెలిచి బౌలింగ్ ని ఎంచుకుంది. వాంకడే స్టేడియం మొత్తం నీలి రంగుతో మెరిసిపోయింది. కేకేఆర్ ఓపెనింగ్ ప్లేయర్స్ గా అజింక్య రహానె, ఫిన్ అలెన్ వచ్చారు. ఎంఐ నుండి మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి ట్రెంట్ బౌల్ట్ వచ్చాడు. బాల్ ని రెండు పక్కల కూడా స్వింగ్ చేసి వికెట్లు తీయగలడు ట్రెంట్ బౌల్ట్. అజింక్య రహానె 6th తన మొదటి ఖాతాని ఓపెన్ చేశాడు. రహానె ఎంత మంచి బ్యాటరో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎంఐ టార్గెట్ ఫస్ట్ ఫిన్ అలెన్ ని అవుట్ చేయడమే. ఎందుకంటే T20 వరల్డ్ కప్ లో తను చేసిన విధ్వంసం ఏంటో మనకు తెలిసిందే. సెకండ్ ఓవర్లో హార్దిక్ పాండ్యా అలెన్ ని టార్గెట్ చేస్తూ బౌలింగ్ వేస్తున్నాడు. ఇదే ఓవర్లో 4th తన మొదటి బౌండరీని సాధించాడు అలెన్. అజింక్య రహానె తన చిన్నప్పటి నుండి వాంకడే స్టేడియంలో చాలాసార్లు ఆడి ఉన్నాడు. తనకి గ్రౌండ్లో ఎలా ఆడాలో బాగా తెలుసు. వరుసగా సిక్సర్లతో 4లతో చెలరేగిపోయారు అలెన్ అండ్ రహానె. లాస్ట్ మ్యాచెస్లో కేకేఆర్కి ఒక్క ఓపెనింగ్ 50 పార్ట్నర్షిప్ కూడా లేదు. అది ఈ మ్యాచ్తో తీరిపోయింది. ఈ మ్యాచ్లో 50 పార్ట్నర్షిప్ కేవలం 4 ఓవర్లోనే వచ్చింది. రహానె అలెన్ రెచ్చిపోతుంటే 5th ఓవర్లో బూమ్రాని తీసుకొచ్చారు ఎంఐ. పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ డామినెన్స్ ఉంటుందనుకుంటే కేకేఆర్ రివర్స్లో పవర్ ప్లేలో డామినెన్స్ చూపిస్తున్నారు. రన్స్ వరదలాగా పారుతున్నాయి. పవర్ ప్లేలో కేకేఆర్ బ్యాటర్స్ కి ఎక్కువ రన్స్ లెగ్ సైడ్ నుండే వచ్చాయి. బూమ్రా రాగానే వికెట్లు తీస్తాడనుకుంటే కేకేఆర్ పై చేయి సాధించింది. పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో షర్దుల్ ఠాకూర్ బౌలింగ్ రాగానే ది డేంజరస్ బ్యాటర్ అలెన్ వికెట్ తీసుకున్నాడు. దీంతో ఎంఐకి తన ఫస్ట్ బ్రేక్ త్రూ దొరికింది. తిలక్ వర్మ మంచి క్యాచ్ తీసుకున్నాడు. 69 అద్భుతమైన పార్ట్నర్షిప్ ని చేశారు రహానె, అలెన్. ఫిన్ అలెన్ అవుట్ అవ్వగానే క్యామరాన్ గ్రీన్ వచ్చాడు. ఈ బ్యాటర్ ని కేకేఆర్ 25 కోట్లు పెట్టి తీసుకున్నారు. మొత్తానికి పవర్ ప్లే పూర్తయ్యేసరికి కేకేఆర్ 78 పరుగులు చేసి ఒక వికెట్ ని నష్టపోయింది. కేకేఆర్ కి మంచి స్టార్ట్ అయితే వచ్చింది. ఎంఐకి ఫిన్ అలెన్ లాంటి మంచి డేంజరస్ బ్యాటర్ వికెట్ అయితే దొరికింది. 17 బంతుల్లో 37 పరుగులు చేశాడు అలెన్. 2 6లు 6 4లు కొట్టాడు అలెన్. అజింక్య రహానెకి స్పిన్నర్స్ వీక్నెస్ ఉందని ఎంఐ అదే ప్రయత్నం చేస్తున్నారు. అజింక్య రహానె వికెట్ కోసం 7.5 ఓవర్స్ పూర్తయ్యేసరికి కేకేఆర్ 100 పరుగుల్ని పూర్తి చేసుకుంది. 9th ఓవర్లో షర్దుల్ ఠాకూర్ తన రెండో వికెట్ ని తీసుకున్నాడు. అది కూడా కేకేఆర్ 25 కోట్లు పెట్టి కొన్న కెమెరాంది. 10 బంతుల్లో 18 పరుగులు చేశాడు గ్రీన్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు రఘువంశీ. ఇద్దరు డేంజరస్ బ్యాటర్స్ ని అవుట్ చేశాడు ఠాకూర్. 9.2 ఓవర్స్ దగ్గర కెప్టెన్ రహానె తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 27 బంతుల్లో 51 పరుగులు చేశాడు. కేకేఆర్ కెప్టెన్ నుండి మంచి నౌకే వచ్చింది. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి కేకేఆర్ 120 పరుగుల్ని పూర్తి చేసుకున్నారు. 2 వికెట్లను నష్టపోయింది. కేకేఆర్ బౌలింగ్ లో అంత స్ట్రాంగ్ గా లేదు. అందుకే బ్యాటర్స్ వాళ్ళ బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ కి 250 స్కోర్ టార్గెట్ గా చేసినా సరిపోదు. ఈజీగా చేస్తారు వాళ్ళు. రఘువంశీ బాల్స్ ని ఎక్కువగా ఫేస్ చేస్తున్నాడు. బౌండరీస్ రావడం లేదు. షర్దుల్ ఠాకూర్ ముచ్చటగా తన 3వ ఓవర్లో 3rd వికెట్ సంపాదించాడు. అది కూడా డేంజరస్ బ్యాటర్ అజింక్య రహానెది. 40 బంతుల్లో 67 పరుగులు చేశాడు రహానె. హార్దిక్ మంచి క్యాచ్ తీసుకున్నాడు. షర్దుల్ ఠాకూర్ ని ఎల్ఎస్జీ నుండి ట్రేడ్ చేసి కొన్నారు ఎంఐ. ఎంఐ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు షర్దుల్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు రింకు సింగ్. రింకు సింగ్ ఎప్పటిలాగే బౌండరీస్ వైపే బాల్స్ ని పంపిస్తున్నాడు. రోహిత్ శర్మ బౌండరీ లైన్ దగ్గర రఘువంశీ క్యాచ్ ని మిస్ చేశాడు. కొన్నిసార్లు ఎంత అనుభవం ఉన్నా కూడా బౌండరీస్ దగ్గర క్యాచ్లు పట్టడం కష్టమవుతుంది. బోల్ట్ అయినా బూమ్రానైనా ఛాలెంజ్ చేసి ఆడగలడు రింకు సింగ్. రఘువంశీ స్లోగా స్టార్ట్ చేసిన తర్వాత పికప్ చేశాడు. ఐపీఎల్లో తన 3rd హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు రఘువంశీ. అది కూడా ఎంఐ మీద. హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఇమిడియట్లీ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 61 పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. తిలక్ మంచి క్యాచ్ తీసుకున్నాడు. 29 బంతుల్లో 51 పరుగులు చేశాడు రఘువంశీ. నెక్స్ట్ బ్యాటింగ్ కి వచ్చాడు రమన్దీప్. బూమ్రా లాస్ట్ ఓవర్లో ఫ్రీ హిట్లతో కాస్త భయపెట్టినా పెద్ద పరుగులు వెళ్లకుండా అయితే కేకేఆర్ ని కట్టడి చేశాడు. మొత్తానికి ఈసారి అయితే బూమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేదు. కేకేఆర్ మొత్తం 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 220 పరుగులు చేశారు. 4 వికెట్లను నష్టపోయి చాలా బాగా పర్ఫామ్ చేశారు కేకేఆర్ టీం. ఇప్పుడు ఎంఐ ముందున్న టార్గెట్ 221 పరుగులు. గత కొన్ని సంవత్సరాలుగా 2013 నుండి 2025 వరకు ముంబై ఇండియన్ ఓపెనింగ్ మ్యాచెస్ లో గెలవలేదు. ఈసారి ఎంఐ ముందున్న మరో పెద్ద టార్గెట్ ఆ మాటల్ని, ఆ ఓడిపోయిన సంవత్సరాల్ని ఈ ఫస్ట్ ఓపెనింగ్ మ్యాచ్ లో గెలిచి బ్రేక్ చేయడమే. ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ బ్యాటర్స్ గా రోహిత్ శర్మ, రికల్టన్ వచ్చారు. ఫస్ట్ ఓవర్లో 4తో తన మొదటి బౌండరీని ఓపెన్ చేశాడు రికల్టన్. తర్వాత సెకండ్ ఓవర్లో 4తో తన ఫస్ట్ బౌండరీని ఓపెన్ చేశాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. వాంకడే స్టేడియం మొత్తం రోహిత్ పేరుతో మారుమోగిపోయింది. 87 మీటర్ల 6 కొట్టాడు రోహిత్ శర్మ. ఫ్యాన్స్ కి ఇంకా జోష్ పెంచడానికి. అందరూ క్వింటన్ డికాక్ ఆడతాడు అనుకుంటే ఎంఐ టీం ఆ ప్లేస్ ని రికల్టన్ కి ఇచ్చింది. ప్రతి ఓవర్లో 11 బంతుల పరుగులు కావాలి ముంబై ఇండియన్స్ కి. వాంకడే స్టేడియంలో 6ల వర్షం చూపించాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. కేకేఆర్ నుండి 5th ఓవర్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ కి వచ్చాడు. గత T20 వరల్డ్ కప్ లో వరుణ్ నుండి మంచి పర్ఫార్మెన్స్ అయితే రావడం లేదు. ముంబై గారి రాజా రోహిత్ శర్మ వరుణ్ ని టార్గెట్ చేసి 6లు 4లు కొట్టాడు. స్టేడియంలో ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎలాంటి నాక్ అయితే రోహిత్ శర్మ నుండి కోరుకున్నారో అలాంటి పర్ఫార్మెన్సే రోహిత్ శర్మ నుండి వచ్చింది.
కేకేఆర్ పవర్ ప్లే చివరి ఓవర్లో ఒక పెద్ద తప్పు చేసింది. మంచి ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ, రికల్టన్ లాంటి బ్యాటర్స్కి స్పీడ్ బౌలర్ని తీసుకురావడం. స్పీడ్ బౌలర్ని తీసుకొస్తే హిట్ మ్యాన్ ఆగుతాడా? మొత్తం సిక్స్లతోనే బౌండరీలు చేస్తున్నాడు హిట్ మ్యాన్. పవర్ ప్లే పూర్తయ్యేసరికి తన హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేశాడు హిట్ మ్యాన్. కేవలం 23 బంతుల్లో 51 పరుగులు చేశాడు హిట్ మ్యాన్. ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో 80 పరుగులను చేసింది, ఒక్క వికెట్ ని కూడా నష్టపోకుండా. ఏమన్నా నాకు అసలు రోహిత్ నుండి స్టేడియం అంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. కేకేఆర్ పవర్ ప్లేలో 78 పరుగులు చేశారు, ఒక్క వికెట్ ని నష్టపోయి. పవర్ ప్లే తర్వాత సునీల్ నారాయణ్ బౌలింగ్ కి వచ్చాడు. చాలా తెలివిగా బ్యాటింగ్ చేస్తున్నారు ఇద్దరు. వరుణ్ చక్రవర్తిని మాత్రం రోహిత్ శర్మ ఒక ఆట ఆడుకున్నాడు. 8.1 ఓవర్స్ దగ్గర ఎంఐ తన 102 పరుగుల్ని పూర్తి చేసుకున్నారు. 8.2 ఓవర్స్ దగ్గర రికల్టన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 24 బంతుల్లో 50 పరుగులు చేశాడు రికల్టన్. ఐపీఎల్ లో ఎప్పుడూ లేనంత ఫిట్ గా కనిపిస్తున్నాడు హిట్ మ్యాన్. ఈ ఐపీఎల్ కోసం కూడా రోహిత్ చాలా ప్రాక్టీస్ చేశాడట. షర్దుల్ లాంటి బౌలర్స్ కేకేఆర్ లో లేకపోవడం వల్ల ఇప్పటి వరకు వికెట్లు తీసుకోలేకపోతుంది కేకేఆర్. అయినా కేకేఆర్ మాత్రం బౌలింగ్ లో చాలా వీక్ గానే ఉంది. దీన్ని వాళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. కేకేఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వికెట్లు పడడం లేదు. రోహిత్ ని రికల్టన్ ని అవుట్ చేయలేకపోతున్నారు. అప్పుడే 11.5 ఓవర్స్ దగ్గర కేకేఆర్ కి తన ఫస్ట్ బ్రేక్ త్రూ దొరికింది. అది కూడా డేంజరస్ బ్యాటర్ రోహిత్ శర్మది. 38 బంతుల్లో 76 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. వైభవ్ అరోరా కేకేఆర్ కి మొదటి వికెట్ ని ఇచ్చాడు. హిట్ మ్యాన్ 6 సిక్స్లు 6 4లు కొట్టాడు. రోహిత్ శర్మ నుండి నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ ని చూసాం. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ నుండి ఆ సెంచరీ కూడా చూసుంటే ఎంఐ ఫ్యాన్స్ అయితే చాలా సంతోషించేవాళ్ళు. రోహిత్ శర్మ అవుట్ అయ్యాక సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కి వచ్చాడు ఇంపాక్ట్ ప్లేయర్ గా. తనకి ఇష్టమైన షాట్ తో 4తో బౌండరీని సాధించాడు. 14.2 ఓవర్ దగ్గర కార్తిక్ బౌలింగ్ లో సూర్య అవుట్ అయ్యాడు. రింకు సింగ్ మంచి క్యాచ్ తీసుకున్నాడు సూర్యాది. 8 బంతుల్లో 16 పరుగులు చేశాడు సూర్య. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు తిలక్ వర్మ. రాగానే 4తో బౌండరీ సాధించాడు. తిలక్ వర్మ 14 బంతుల్లో 20 పరుగులు చేసి నరేన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దాని తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు హార్దిక్ పాండ్యా. 11 బంతుల్లో 18 పరుగులు చేశాడు. రికల్టన్ 81 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. చాలా అద్భుతమైన నాక్ ఆడాడు రికల్టన్. తర్వాత నమందీర్ కూడా 5 పరుగులు చేశాడు 2 బాల్స్ లో. మొత్తానికి ముంబై ఇండియన్స్ 224 పరుగులు చేశారు, 4 వికెట్లను నష్టపోయి. 19.1 ఓవర్స్ దగ్గరే మ్యాచ్ ఫినిష్ చేశారు. ఈ గెలుపుతో చరిత్రను తిరగరాశారు ముంబై ఇండియన్స్. అసలు మామూలుగా ఆడలేదు ముంబై ఇండియన్స్ టీం. అటు కేకేఆర్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కాకపోతే వాళ్ళు బౌలింగ్ లో చాలా వీక్ గా ఉన్నారు. కేకేఆర్ బౌలింగ్ ని ఇంప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ మ్యాచెస్ లో గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు ఎంఐకి బూమ్రా ఎన్ని వికెట్లు తీసాడో తెలుసా? మొత్తం 183 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు కేకేఆర్ వర్సెస్ ఎంఐ మధ్య జరిగిన హెడ్ టు హెడ్ మ్యాచెస్ ఇవి. ఇప్పటి వరకు కేకేఆర్ వర్సెస్ ఎంఐ మధ్య జరిగిన హెడ్ టు హెడ్ మ్యాచెస్ మొత్తం 35 మ్యాచ్లు జరిగాయి. దాంట్లో కేకేఆర్ 11 సార్లు గెలిచింది. ఎంఐ ఈ మ్యాచ్ తో 25 సార్లు గెలిచింది. ఎప్పటికీ పైచే ఎంఐదే ఉంటుంది. ఇప్పటి వరకు ఎంఐ 5 సార్లు ట్రోఫీని గెలిచింది. 2013, 2015, 2017, 2019, 2020లో గెలిచారు. గత 6 సంవత్సరాలుగా ఎంఐకి ట్రోఫీ లేదు. తన 6th ట్రోఫీ కోసం ఇప్పుడు బరిలోకి దిగారు. మరోవైపు కేకేఆర్ 3 సార్లు ట్రోఫీని గెలుచుకుంది. 2012, 2014, 2024లో కేకేఆర్ 3 ట్రోఫీలను గెలుచుకుంది. ఇప్పుడు కేకేఆర్ 4వ ట్రోఫీ కోసం పోటీ పడుతుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? రోహిత్ శర్మ కంబ్యాక్ ఎలా ఉంది? ముంబై ఇండియన్స్ టీం పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? కేకేఆర్ ఎలాంటి తప్పుల వల్ల ఈ మ్యాచ్ ఓడిపోయిందో కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.